హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ పూరీలు హోటల్స్లో ఏ విధంగా పొంగుతాయో అదే విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి పొడి పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఒకసారి పొడి పిండిని కలుపుకోవాలి. పొడి పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అనేది మెత్తగా కలిపితే పూరి అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చదు. అందుకే పిండి అనేది కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. గట్టిగా తడుపుకుంటేనే మనము పూరి ఆయిల్లో వేసినప్పుడు నూనె అనేది పీల్చదు. అందుగురించని మనము పిండి అనేది గట్టిగా తడుపుకోవాలి. ఇలా తడుపుకునే పిండిని పక్కకు పెట్టి ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. అప్పుడు నానితే మనకు పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నానిన పూరి మనం పక్కకు పెట్టాం కదా, పెట్టినాక దాన్ని చిన్న ఉల్లెలుగా చేసుకోవాలి. మనం పూరి సైజు ఉల్లెలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూరీని మనం పొడిపిండి వేసుకొని తాల్చుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి. మనం పూరీలాగా తాల్చుకున్న తర్వాత మనము ఆయిల్లోకి వేసుకొని ఆయిల్ కాగాక సిమ్లో పెట్టుకొని మనం పూరి వేసుకోవాలి. మనకు పూరి అనేది బాగా పొంగుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇట్లా అంతా మాడినట్టు అవుతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని గోలించుకొని ఇట్లా మంచిగా పొంగుతుంది. మనం హోటల్లో ఏ విధంగా పొంగుతుందో అదే విధంగా మనకు ఈ విధంగా వస్తుంది. మనం మొత్తం సేమ్ మెథడ్తో చేస్తే కంపల్సరీ ఇట్లా పొంగే పూరీలాగా మనకు తయారవుతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. ఓకేనా? ఇలా తయారైన పూరీలను ఓ ప్లేట్లోకి వేసుకోవాలి. మంచిగా మనకి ఈవినింగ్ టిఫిన్లకు, మార్నింగ్ టిఫిన్లకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటిదప్పుడు ఇట్లా పొంగేలాగా వేస్తే అందరూ కూడా ఇష్టపడతారు. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హోటల్ టైప్లో.